నైనిక నిఖిల్ కి పిఆర్ గా పనిచేసిందా లేదా అనేది కూడా మాట్లాడదాం. స్టోరీ పెట్టి బ్లైండ్ గా ఫాలో చెయ్యండి, బ్లైండ్ గా ఓట్ వేసేయండి నిఖిల్ కి అని చెప్పి. నువ్వు షేర్ నబీల్, నువ్వు షేర్. నువ్వు గౌతమ్ ని రీల్ కింద ట్యాగ్స్ ఏమున్నాయి తెలుసా? ఏది? విష్ణుప్రియ బేబీనేని ఓన్ సొంత ఛానల్, ఆమె ఓన్ అకౌంట్ కింద ట్యాగ్స్ ఏమున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకు స్టోరీలో ఒకటి పెట్టింది, హౌస్ లో ఒకటి చెప్తుంది అంటే ఇక్కడ సింపతి క్రియేట్ చేయాలని చూస్తుందా? హాయ్ గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసేసి అంటే మనకి నైనిక వచ్చేసింది నామినేషన్ చేయడానికి. ఇప్పుడే లైవ్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం. అసలు నైనిక నిఖిల్ కి పిఆర్ గా పనిచేసిందా లేదా చూద్దాం ఎంత మటుకు అనేది. మీకు ప్రూఫ్ తో సహా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ విష్ణుకి నిఖిల్ పిఆర్స్ సపోర్ట్ చేశారా లేదా దీని గురించి కూడా మాట్లాడుకున్నాం విత్ ప్రూఫ్. ఏది లేని ఊహించి మాట్లాడద్దు, విత్ ప్రూఫ్ తో మీకు చూపించే మాట్లాడతాను, ఓకేనా? విత్ స్క్రీన్ షాట్ తో, ఎడిటెడ్ కాదు, విత్ స్క్రీన్ షాట్ వాళ్ళ స్టోరీస్ తో ఉన్నవే పెడతాను మీకు. నిఖిల్ పిఆర్స్ విష్ణుకి సపోర్ట్ చేశారా లేదా, ప్లస్ నైనిక నిఖిల్ కి పిఆర్ గా పనిచేసిందా లేదా అనేది కూడా మాట్లాడదాం. అండ్ ఇక్కడ గౌతమ్ ఎదుగుతున్న ప్రాసెస్ ని నైనిక ఓర్వలేకపోతుంది, ప్లస్ నబిల్ కూడా ఓడ్చలేకపోతున్నాడు అని చెప్పేసి నిన్న నబిల్లో డిస్కషన్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూసి కామెంట్ కూడా పెట్టండి. నైనిక వేసిన అతిపెద్ద ప్లాన్ నిఖిల్కి పిఆర్గా పని చేసింది, ఇది ప్రూఫ్. మీకు చూపిమంటే చూపిస్తాను. ఎలా అంటే తను నిన్న స్టోరీ పెట్టింది, మీరు చూస్తే మీరు చూడాలి, పక్క స్టోరీ పెట్టింది. ఏమని మీకు ఆల్రెడీ దీని ముందు వీడియోలో చెప్పే ఉంటాను దాని గురించి. ఇట్లా తను స్టోరీ పెట్టి బ్లైండ్ గా ఫాలో చెయ్యండి, బ్లైండ్ గా ఓట్ వేసేయండి నిఖిల్ వేసి స్టోరీ పెట్టింది. మీకు కనిపిస్తూ ఉంటది, స్టోరీ పెట్టింది నైనిక. బ్లైండ్ సపోర్ట్ టు దిస్ మ్యాన్ రైట్ హియర్ అంటే ఇప్పుడు బ్లైండ్ గా సపోర్ట్ చేయాలి అంటారు నిఖిల్ కి. ఓకే, ఎందుకు సపోర్ట్ చేయాలి? తనకి విన్నర్ అవ్వాలని ఉంది నిఖిల్ నైనికకి. ఓకే, విన్నర్ అవ్వాలని ఉన్న అమ్మాయి స్టోరీ పెట్టింది, ఓకే, బ్లైండ్ గా ఫాలో అయ్యి ఓట్స్ చేయమని చెప్తుంది ఆడియన్స్ కి. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే నాది ఈ రోజు నామినేషన్ చేయడానికి లోపలికి వచ్చింది. ఆమె విన్నర్ అవ్వాలి అనుకుంటే నిఖిల్ ని ఏం చేయాలి? నిఖిల్ కి ఏమన్నా మంచి సజెషన్ పాయింట్స్ ఇచ్చి నామినేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ కొందరు చేశారనుకోండి, నిఖిల్కి ఏదో నామినేషన్ కొంచెం సజెషన్ పాయింట్స్ ఇచ్చినట్టు ఇచ్చి నామినేట్ చేశారు. కొందరికి మంచి పాయింట్ చెప్తున్నారు కదా, గ్రూప్ గేమ్ ఆడొద్దు, బయట అట్లా కన్వర్ట్ అవుతుంది, మార్చుకోండి మంచిగా అవుతుంది అని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు నైనిక విషయంలోకి వస్తే స్టోరీ ఏమని పెట్టింది? నిఖిల్ విన్ అవ్వాలి, బ్లైండ్ గా ఓట్ వేయండి మీరు అందరూ అని చెప్పేసి తన గేమ్ గురించి తన గురించి స్టోరీ పెట్టింది. ఓకే, మరి హౌస్ లోకి వచ్చిన తర్వాత నిఖిల్ కి సజెషన్ ఇవ్వలేదు, జస్ట్ హగ్ ఇచ్చింది. సరే, నామినేషన్ చేయకపోయినా పర్లేదు, సజెషన్ ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ ఏం చేయాలి? ఆమెకు విన్నర్ ఎవరు? నిఖిల్. కానీ నబిల్ని బీభత్సంగా దొరికిపోయింది ఇక్కడ నైనిక పిఆర్ అని చెప్పేసి. పర్ఫెక్ట్ 100% పిఆర్ నిఖిల్ కి నైనిక పిఆర్. మీకు విత్ స్క్రీన్ షాట్ చూపించాను, ఇప్పుడు మ్యాటర్ కూడా చెప్పబోతున్నాను ఏంటనేది క్లారిటీగా వినండి. అండ్ ఎందుకు స్టోరీలో ఒకటి పెట్టింది, హౌస్ లో ఒకటి చెప్తుంది అంటే ఇక్కడ సింపతి క్రియేట్ చేయాలని చూస్తుందా? అంటే స్టోరీలో ఏం పెట్టింది? నాకు నిఖిల్ మంచి గాయ్, మంచి వ్యక్తి, బ్లైండ్ గా ఫాలో అవ్వండి, బ్లైండ్ గా ఓట్ వేయండి అని చెప్పేసి చెప్పిన మనిషి లోపలికి వచ్చిన తర్వాత సజెషన్ ఇవ్వలేదు నిఖిల్ కి. బట్ ఇంకోటి ఏం చేసిందంటే నబిల్ని నామినేట్ చేస్తుంది. ఏమని? మొత్తం ప్రాసెస్ అంటే ఎక్కడైతే గౌతమ్ గ్రాఫ్ పెంచుకుంటాడో దాన్ని చూసి ఓరవలేకపోతున్నావు, ఆ గ్రాఫ్ గురించి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేసావు నైట్ ప్రేరణతో. నబిల్కి ఎలా ఇట్లా వచ్చింది, గౌతమ్కి ఎందుకు ఇంత గ్రాఫ్ వచ్చింది, ఏం చేశాడు అతను చేసిన ఒక్క టాస్క్ కూడా ఏమీ లేదు, నాతోనే ఓడిపోయినాడు అని చెప్పేసి నువ్వు బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నావు అని చెప్పేసి రీజన్ చెప్తా ఉంది నబిల్కి. ఈ రీజన్ ఎందుకు చెప్తా ఉందంటే లాస్ట్ లో ట్విస్ట్, నబిల్ నువ్వు షేర్, నువ్వు పాత నబిల్ కావాలి, నాకు నువ్వు విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నా అంటుంది నామినేట్ చేస్తూ. మరి స్టోరీలో నిఖిల్ విన్నర్ అవ్వాలి, బ్లైండ్ గా ఓట్ వేయండి అని చెప్పిన మనిషి లోపలికి వెళ్ళి నబిల్ నువ్వు నాకు విన్నర్ అవ్వాలి, పాత షేర్ నాకు కావాలి, పాత గేమ్ ఆడు అని ఎట్లా చెప్పింది? ఇక్కడ ఎవరు పిఆర్ మీరు అందరూ నాకు కామెంట్లో పెట్టండి. ఇప్పుడు పిఆర్ అని కామెంట్ పెడుతున్న ప్రతి ఒక్కరు
నాకు కింద కామెంట్ పెట్టండి. నైనిక పిఆరా కాదా? ఇప్పుడు మరి స్టోరీలేమో నిఖిల్కి బ్లైండ్గా ఓటే అని చెప్పి హౌస్లోకి వెళ్ళి నబిల్తో షేర్ నువ్వు బాగ్నా షేర్ బాగ్తా హే అని చెప్పి నువ్వు విన్ అవ్వాలని కోరుకున్నా, నువ్వు గేమ్ మార్చుకుంటావని కోరుకుంటున్నా, ఇట్లా బ్యాక్ బిచ్చింగ్ గేమ్ అని చెప్పిన వ్యక్తి స్టోరీలో ఒకటి పెడుతుంది, ప్లస్ మనకి లోపలికి వచ్చిన తర్వాత ఒకటి చెప్తుంది. ఎందుకు తెలుసా? ఇక్కడ స్టోరీ పెడితే తన ఫ్యాన్స్ అందరూ నిఖిల్కి ఓటేయాలి, లోపలికి వెళ్ళి వాళ్ళని తిట్టి నువ్వు విన్నర్ అవ్వాలని కోరుకొని నబిల్ దృష్టిలో మంచిగా అవ్వాలి. నబిల్ దృష్టిలో ఎలా మంచిగా అవ్వాలి? ఈ అమ్మాయి నన్ను విన్నర్ అవ్వాలని కోరుకుంటుంది, నాకు మంచిగా చెప్పినట్టుంది అని చెప్పేసి నబిల్ ఆలోచించాలనే థాట్లో నువ్వు నాకు విన్నర్గా కనపడాలి, అందుకోసం నీకు నామినేట్ చేస్తున్నా, షేర్ మళ్ళీ తిరిగి రావాలి, బ్యాక్ బిచ్చింగ్ వద్దు, నువ్వు ఏదైతే షేర్ ఏదే గ్రాఫ్లో ఉన్నావో అదే గ్రాఫ్ కావాలి అని నామినేట్ చేస్తుంది ఇప్పుడు లైవ్లో. మళ్ళీ స్టోరీలు ఎందుకు పెడతారు అంటే, ఇప్పుడు నైనిక పిఆరా పెయిడ్ ఆర్టిస్టా? ఇప్పుడు చెప్పండి మరి ఎవరు పిఆర్? విత్ ఇన్ ప్రూఫ్ మీకు స్టోరీ కూడా చూపించా. స్టోరీలు ఏమో పెట్టింది విత్ ప్రూఫ్, మీకు టెక్స్ట్తో మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది, చూడండి వీడియోలో కూడా వస్తుంది తను పెట్టిన స్టోరీ. ఏం పెట్టిందో కూడా మీరు చదవచ్చు. బ్లైండ్గా అన్నమనింది, బెస్ట్ టాస్క్, గుడ్ కంటెస్టెంట్, బిగ్ బాస్ హౌస్, అది కూడా పెట్టింది, చదవండి. మరి ఎందుకు స్టోరీలో ఒకటి పెట్టి నబిల్ని ఎందుకు అట్లా మంచిగా మాట్లాడుతుంది? ప్లస్ ఇంకోటి ఏంటంటే నబిల్తో ఇంకో పాయింట్ గట్టిగా ట్రిగర్ చేసింది. అంటే ఇప్పుడు గౌతమ్కి నబిల్కి ఫైట్ జరిగి వీళ్ళిద్దరు కొట్టుకొని పక్కకి వెళ్ళిపోతే నిఖిల్ సాఫీగా ఈజీగా కప్పు తీసుకొని బయటికి రావాలి, అంతే ప్లాన్. ఏంటంటే ఇప్పుడు నబిల్ దగ్గర ఒక తిరకాసు పెట్టేసింది, నువ్వు ఎందుకు గౌతమ్ గ్రాఫ్ పెరిగిందని అంటే జెలస్ ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వదిలేసింది. ఇప్పుడు గౌతమ్ ఊకింటాడా? వై నబిల్, నేను నీతో మంచిగానే ఉన్నాను, నీతో ఏం బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, నేను మంచిగా ఉన్నాను నీతో అని చెప్పేసి గౌతమ్ అంటే నబిల్ ఎక్కడ పెట్టుకుంటాడు ఫేస్? ఈ పాయింట్ తీసుకొచ్చి వీళ్ళిద్దరు గొడవ పెట్టి వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తా ఉంటే నిఖిల్ సాఫీగా ఈజీగా ఇన్ని రోజులు ఆల్రెడీ మాస్క్తో ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు మాస్క్తో బాగా మంచిగా బిహేవ్ చేసినట్టు కనపచ్చి ఓట్లు వేయించుకొని కప్పు తీసుకొని పోతే వీళ్ళిద్దరు గొర్రెలు. మరి గౌతమ్ నబిల్ గొర్రెలు అనుకున్నారా? నాకు అర్థం కాలే. మీరేమో స్టోరీలలో ఒకరికి సపోర్ట్ చేయాలి, బ్లైండ్గా సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి నబిల్ నువ్వు షేర్ విన్ అవ్వాలనుకుంటున్నా, నాకు పాత షేర్ కావాలి అంటే ఏ నుంచి వస్తారు? స్టోరీలోంచి బయటకు వస్తారా? లేకపోతే హౌస్లోంచి బయట ఇప్పుడు తీసుకొని పోండి. వచ్చింది మేడం అస్సలు ఓవర్ యాక్టింగ్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నేను మూడు ఉన్నాయి, ఒకటి కాదు. ఇంకోటి ఏమంటది, కావ్య గురించి మాట్లాడింది నైనిక. కొందరు నిఖిల్ గేమ్ని పాడు చేయడానికి స్టోరీస్ పెడుతున్నారు, తనని మాస్క్ అంటున్నారు, తనని బ్లేమ్ చేస్తున్నారు, తనని తప్పు అంటున్నారు. ఎందుకు ఇలా అంటున్నారు? అసలు వాళ్ళకి నిజంగా లవ్ చేసి ఉంటే ఇలా అనేవాళ్ళు కాదు అని పెట్టింది. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే అంతగా పర్సనల్గా ఆమె కూడా ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి ఇంకో సెలబ్రిటీని అనడం ఎందుకు? ఆమె కూడా సెలబ్రిటీ అయ్యి ఆమె ఇంకో సెలబ్రిటీకి సపోర్ట్ చేయడం ఎందుకు? ఇక్కడ సెలబ్రిటీ అయ్యి ఉండి ఒకరిని తిట్టడం ఎందుకు, ఒకరికి సపోర్ట్ చేయడం ఎందుకు? అంటే ఒకరిని తిట్టడానికి ఏమన్నా పిఆర్గా పనిచేస్తుందా, ఒకరిని సపోర్ట్ చేయడానికి పిఆర్గా పనిచేస్తుందా? నాకు వీటన్నిటికీ నిఖిల్ ఫ్యాన్స్ కింద కామెంట్లో ఆన్సర్ చేయాలి. ఎస్, ఐఎమ్ ఎక్కడ తప్పు ఉందో అక్కడ వెతికి మరీ తీసుకొని వస్తాం. మీరు ఎంత కామెంట్లు పెడితే నేను అంతా ఇంకా ఇంట్రాగేట్ చేస్తూనే ఉంటా, ఇంకా మంచి పాయింట్లు తీస్తూనే ఉంటా. నువ్వు వేస్ట్ రా అన్న వాళ్ళకి ఈ వీడియో చూడండి, నువ్వే ఫేకురా అని నన్ను అన్న వాళ్ళకి వీడియో చూడండి, కింద కామెంట్ పెట్టండి. ఇప్పటితో ఇంకా ఆగలేదు, ఇంకా ప్రూఫ్. మీరు ఎంత రెచ్చగొడతా ఉంటే కామెంట్స్లలో నేను అంతా పాయింట్స్ తీసుకొని వస్తూ ఉంటా. ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఎంతసేపు ఉన్నా నిఖిల్ విన్నర్ అనడం కాదు, అవురా నిఖిల్ కూడా కరెక్ట్ కాదు, ఒకానొక టైంలో తప్పు చేశాడు అని ఒప్పుకునే దానికి నిఖిల్ ఏ తప్పు చేయలేదు, నువ్వు ఫేకు, హౌస్ మేట్స్ ఇది అది అని అనడంలో ఎంతవరకు వెళ్తుంది ఈ డిసిషన్ అనేది మీకే వదిలేస్తున్నా. చూడండి, ఇప్పుడు నైనిక పిఆర్గా పనిచేసింది అనేది రుజువు ఉంది. విష్ణుప్రియ జోలికొద్దాం. విష్ణుప్రియ నిన్న సేఫ్ అయింది, వీకెండ్లో సేఫ్ అయితే మా పురోగతులకి వాళ్ళకి వీళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పుకుంటా ఉంది. అక్కడ విష్ణుప్రియ సేవ్ అవ్వడానికి రీజన్ నిఖిల్. నిన్న ఏదైతే ఆమె చెప్పిందో సేఫ్ అయ్యేటప్పుడు, అంటే థ్యాంక్ యూ చెప్పే ఆ మెసేజ్ ఏదైతే ఉందో ఆడియన్స్కి, అది ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. స్టోరీ కాదు, రీల్ పెట్టింది. రీల్ కింద ట్యాగ్స్ ఏమున్నాయి తెలుసా? ఏది? విష్ణుప్రియ బేబీనేని ఓన్
సొంత ఛానల్, ఆమె ఓన్ అకౌంట్ కింద ట్యాగ్స్ ఏమున్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. బీబీ నిఖిల్ అంట, నిఖిల్ ఫ్యాన్స్ అంట, నిఖిల్ టీమ్ అంట ట్యాగ్స్, నిఖిల్ పిఆర్ టీమ్స్ అంట, నిఖిల్ సపోర్టెడ్ ఫ్యాన్స్ అంట, నిఖిల్ డైహార్డ్ ఫ్యాన్స్ అంట. ఈ ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి. నిజంగా విష్ణుప్రియకి సంబంధించిన వాళ్ళు, నిజంగా నిఖిల్కి సంబంధించిన వాళ్ళు విష్ణుప్రియకి పిఆర్కి ఎందుకు పనిచేస్తారు నాకు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఇన్ కేస్ విష్ణుప్రియ ఫస్ట్ 2 వీక్స్ మంచిగా ఆడి తర్వాత నుంచి మంచిగా ఆడట్లే, ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వచ్చు విష్ణుప్రియ. అప్పుడు విష్ణుప్రియకి ఫ్యాన్ ఫాలోయింగ్ దండిగా ఉంది. ఆమె ఇన్ కేస్ బయటికి వస్తే విష్ణుప్రియ నిఖిల్ టీము ఎట్లాగో విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి విష్ణుప్రియ టీము, విష్ణుప్రియ ఫ్యాన్స్ విష్ణుప్రియ ఏం పెడితే అది సపోర్ట్ చేస్తారనే ముందే అవగాహనతో, ఆలోచనతో వీళ్ళు పక్కాగా పన్నిన ప్లాన్, ముందుగానే డిసైడ్ అయి చేస్తున్న నిఖిల్ పిఆర్ టీం. ఇక్కడ నైనిక నిఖిల్కి పిఆర్ టీం అయితే నిఖిల్ పిఆర్ టీమ్స్ ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారు కంటెస్టెంట్స్ వాళ్ళ గురించి, వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఒక 2 వీక్స్ ముందే గ్యాదర్ చేసి వాళ్ళ గురించి మంచిగా పెట్టడం, వాళ్ళ గురించి మంచిగా పొగడడం, వాళ్ళ వీడియోస్ కింద వీళ్ళ ట్యాగ్స్ పెట్టడం. అంటే వాళ్ళ పర్మిషన్ లేని వీళ్ళు పెట్టరు. అంటే విష్ణుప్రియ అకౌంట్కి పర్మిషన్ లేదే నిఖిల్ ఫ్యాన్స్, నిఖిల్ పిఆర్ టీమ్స్ అనే ట్యాగ్స్ ఎట్లా ఇస్తారు? మీరు నమ్మకపోతే చూపిస్తాను, ఆగండి. మీరు నమ్మకపోతే విత్ ఇన్ ప్రూఫ్ చూసుకోండి. ఇక్కడ కనిపిస్తూ ఉంటే నేను అట్లనే ఆపుతా కొద్దిసేపు. మీకు ట్యాగ్స్ కనిపిస్తూ ఉంటే మీకు స్క్రీన్లో కూడా వేస్తాను చూడండి. నిఖిల్ అండ్ విష్ణుకి ఒక పిఆర్ టీమ్ అని చెప్పేసి ప్రూఫ్ మరి పంపించారు నాకు. మీరు ఎంత రెచ్చగొడితే అంత ప్రూఫ్లు వస్తూనే ఉంటాయి. ఇక్కడితో ఆపేది ఏమీ లేదు. మనం ఎవరికి సపోర్ట్ చేయాలనేది కాదు, మన ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది కాదు, మన ఓటుతో ఎలా రిజల్ట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నా ఓటు ఇతనికి వెళ్తుంది, నా ఓటు ఇతనికి వెళ్తుంది, నేను ఇతనికి వేయాలనేది కాదు. నీ ఓటు వల్ల ఏం జరుగుతుంది, ఏం అవుతుంది, ఏం జరగబోతుంది అనేది ఆలోచించి ఓటు వేయండి. ఎవరైతే మీకు ఇన్ని రోజులు గేమ్ ఆడారు, ఫేక్గా ఉన్నారు, జెన్యున్గా ఉన్నారు అంటున్నారు, ఇప్పుడు కూడా ప్రూఫ్లు వచ్చాయి, ఇప్పుడు కూడా ప్రూఫ్లు చూపించి అయినా మీరు నమ్మకపోతే, అయినా మీరు ఇంకా ఆ ఊహల్లోనే అవగాహనలోనే ఉంటే నాది నేను ఏమీ చేయలేను, మీకే వదిలేస్తున్నా. ఇక్కడితో వీడియో అయితే ఆగదు. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా వస్తుంది. ఏంటి అంటే ఆదిత్య ఓం గారిని నిఖిల్ పిఆర్ టీమ్స్ టార్గెట్ చేసి బయట తిడుతున్నారు. ఆయనకు సంబంధించిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. జెన్యున్గా అనిపిస్తే కామెంట్లలో పాయింట్స్ చెప్పండి, కామెంట్ పెట్టండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఆగదు. ఇంకా మంచి మంచి పాయింట్స్, మంచి మంచి ట్విస్ట్లు, మంచి మంచి ప్రూఫ్లతో మీ ముందుకు వస్తూనే ఉంటా. లెట్స్ గెట్స్ కంటిన్యూడ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.